అమ్మాయిలు అబ్బాయిలు ఏంటి విశేషాలు? హలో, కాలేజీకి వచ్చేది కబుర్లు విశేషాలు చెప్పుకోవడానికి కాదండి. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిరా. ఐడియానా? ఏంటది? ఈ 30 రోజులు మనం ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దామా? దయచేసి గోవా అని మాత్రం అనకండ్రా. ఎందుక? కన్ఫర్మ్ ఫ్లాప్ అయ్యే ట్రిప్పుల్లో ఫస్ట్ ప్లేస్ అదే. అడ్వెంచరస్ అంటే మరి ఏమున్నాయబ్బా? ఏదన్నా ఫారెస్ట్ కి పోదామా? అదే హైజాకింగ్ కి. ఎట్టినా అనుకోడతలే కానీ అది హైజాకింగ్ కాదు, హైకింగ్ అంటారు. ఏదట్లా ఫారెస్ట్ అని కాదు గానీ నాకు ఒక ఐలాండ్ తెలుసురా. దాని పేరు సెంటినల్ ఐలాండ్. అక్కడ మనుషులు ఉండరు, ట్రైబల్స్ ఉంటారు. నా దగ్గర ఒకటి ప్లాన్ ఉంది, కానీ అందరూ దాన్ని చాదస్తూ అట్లారా. కొంపదీసి నరబాలా? నీ బొహో నిధిరా నిధి. అసలు నిధి స్టోరీ ఏంటి సార్? మా నాన్న ఒక సాధారణమైన చేపలు పట్టే వ్యక్తి. మా నాన్నకి ఒక మంచి ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళిద్దరూ కలిసి చేపలు పట్టడానికి ఒక మంచి బోట్ కొన్నారు. దేవుడు ఎంత పని చేసినావు రా. నేను అనాథలాగా ఉండేవాడిని. నాకు అన్న ఒకే ఒక ఫ్రెండ్ని కొడతారు చేసినావేట్రా నాయనా. అతను బంగారుపేటకి దగ్గర అవుతాడు. రే ఎంతవల్లరా, మనకి డీల్ చాలా అవసరం రా. అన్నా ఈ డీల్ ఓకే అయితే మనకి ఎంత అన్నా వచ్చేదే? 10 lakhs అంటే 50,000. అబ్బా, పెద్ద డీలే పట్టావన్నా. మరి ఏమనుకున్నావురా నేనంటే? సరే అన్న, ఇంతకు ప్లాన్ ఏంటి, వర్క్ ఏంటి? ఏం లేదురా, ఏమి లేకుండానే 50,000 ఇస్తున్నారంటే గ్రేటే అన్నా. చెప్పింది అబ్బా. పని ఏంటంటే ఇక్కడ ఈ సముద్రాన్ని పట్టుకుపోతే ఒక దీపం వస్తుంది. నిదంటే బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఉన్నాయంట్రా. మరి అంత పెద్ద డీల్కి జస్ట్ 50,000ఏనా? అబ్బో, ఈ ఎదలకు డౌట్ వచ్చినట్టుగా ఉంది. అలా కాదురా, అంత పెద్ద నిధి దొరికిన తర్వాత ట్యాక్సులు టోల్గేట్లు కట్టాలి కదా. ఆ తలనొప్పి అంతా మనకి ఎందుకు అని జస్ట్ 50,000 తీసుకొని పని కానిచ్చేద్దాం. అన్న, అయినా మనకెందుకు ఆ ట్యాక్సులు గొడవ? అమ్మా, నమ్మేసరే. సరే గాని ఇంతకీ ఆ నిధి దగ్గరికి వెళ్ళడానికి మ్యాప్ ఏమైనా ఉందా? ఇందా ఆ మ్యాప్ ఇదేరా. సరే మరి ద్వీపం అంటున్నావు, మధ్యలో నీళ్లుంటాయిగా, బోట్ ఏమైనా ఉందా అక్కడికి వెళ్ళడానికి? అదిగోరా అక్కడ ఉందగా మందే ఆ బోటు. మరి లేట్ ఎందుకన్నా, పదండి పదండి మరి. అన్న ఇప్పుడు బోట్ ఎక్కితే మళ్ళీ ఎప్పుడో గానీ రిటర్న్ అవుతాం కాబట్టి ఒక్కసారి బిర్యానీ తినేసి వెళ్దామన్నా. అవునన్నా, నాకు కూడా తినాలనిపిస్తుంది. ఎందుకురా, డైరెక్ట్ గా బోట్ ఎక్కేద్దాం, ఎందుకు ఆగడం? అన్నా ప్లీజ్ అన్నా. సర్లే, ఇదిగో ఈ మ్యాప్ జాగ్రత్తగా బ్యాగ్ లో పెట్టు. ఓకే అన్నా, నేను చూసుకుంటా. రే, సడన్ గా ఈ బిర్యానీ ప్రోగ్రామ్ ఏంట్రా? అబ్బా ప్లీజ్ రా, ఆకలిగా ఉందిరా. ఇది షెడ్యూల్ లేదు కదరా. పోనీలేరా, చిట్టికి కూడా బిర్యానీ అంటే ఇష్టం కదా, తినేద్దాంలే. నీకు కావాలంటే నువ్వు తిను, మధ్యలో నన్ను లాక్కో. ఎందుకురా దాన్ని గెలికి మరీ తిట్టించుకుంటావు? ప్రేమ. అదిగో బిర్యానీ రెడీ. ఆహా, బిర్యానీ ఎలా ఉందిరా? సూపర్ గా ఉందిరా. రానా పలిసిందా? అవునరా, బిర్యానీ బాగా బలిసింది. ఎంత ధైర్యం రా నీకు? హోల్డ్ ఆన్. అన్నా వాడు నన్ను అనుకొని నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఏంది బే, నన్నే రా అంటావా? వాడు రా అంటే నువ్వు వెళ్ళిపోతావా? నువ్వెవడిరా సంబంధం లేకుండా మధ్యలో మాట్లాడుతున్నావు? సంబంధం ఉంది. రే నన్ను ఆపకండ్రా, నన్ను చేసేస్తాను ఇవాళ. నువ్వు ఆపండి మామూలు అయ్యో ఆపండి
గొడవ పడకండి. నా కోపం వస్తే మనిషిని కాదు నేను. అరే ఊరికే ఎందుకు రా గొడవలు, మన మూడ్ స్పాయిల్ అయిపోదు. మధ్యలో చిట్టు వచ్చింది కాబట్టి అది సరిపోయింది, లేకపోతే లేకపోతే నీ గు 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 రే 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 గూబ పగిలిపోయేది అనబోతున్నా. బతికిచ్చారు నాయన. అరే గొడవలు వద్దురా, సరదాగా అందరం కలిసి ట్రిప్కి వెళ్దాం అనుకున్నాం. మధ్యలో ఈ గొడవలు ఎందుకు చెప్పు? అది నిజమే. సరే కానీ ఇంతకు మనం షిప్ దగ్గరికి వెళ్దామా? ఓకే మరి, అంతా కరెక్ట్గా ఉంది. ట్రిప్కి బయలుదేరదాం పదండి. మన ఈ ట్రిప్ ఏదైతే ఉందో చరిత్రలో నిలిచిపోవాలి. అరే కత్తే, నిజంగా నువ్వే ఈ బోట్ ని రెడీ చేసావా? మరి ఏమనుకున్నారా నా గురించి? అరే కత్తి, మేము ఆశ్చర్యపోతున్నావు అంటే ఏదో అర్థం ఉంది, కానీ నువ్వేంట్రా ఇంత ఆశ్చర్యపోతున్నావు? అవునరా, నేను కూడా ఆశ్చర్యపోతున్నాను రా, నేనేనా ఇంత పని చేసింది అని. యాదవ్వా. సరే గానీ రీసెంట్ గా పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే సినిమా చూసినరా. అందులో షిప్ ఎలా నడపాలో అది చూసి నేను బాగా నేర్చుకున్నాను రా. కాబట్టి షిప్ నడిపే బాధ్యత నేను తీసుకుంటాను రా. అలా అయితే నీకు ఏదైనా హెల్ప్ చేసే బాధ్యత నాది. అయితే నేను మీ అందరికి టీ, స్నాక్స్ అలాంటివి ఏమైనా సప్లై చేస్తాను. నేను రస్ తీసుకుంటాను రా. చెప్పు. తెగుద్ది అంతేగా, నేను కూడా ఏదో పని చేసుకుంటానులే. అద్ది ఆంధ్ర యుద్ధం పదండ్రా. ఆహాహా, ఏ మాటగా ఆ మాట రా కత్తే, షిప్ మాటకి సూపర్ రా. పొగడ్తలకి ఇది సందర్భం కాదు మిత్రమా, అయినా ఇది నా బాధ్యత. చాలే, సరే ఇంకా స్టార్ట్ చేయి. ఏ సూపర్, బోట్ స్టార్ట్ అయిపోయింది. సూపర్ సూపర్, బోట్ స్టార్ట్ అయింది, బోట్ స్టార్ట్ అయింది. ఓకేరా, అందరు రెడీగా? మంచి గట్టిగా పట్టుకోండి. నన్ను కదే షిప్పును పట్టుకోండి. ఏంటన్నా వాళ్ళని అలా వదిలేసావు నువ్వు? పిల్లలు రాలు, వాళ్ళతో మనకెందుకు, భయం అని చెప్పచ్చు కదా. వినబడిందే, వినబడాలనే అనింది. ఎంతవ డిస్కషన్ లోపి బోట్ ఎక్కడుందో చెప్పు. అదిగో అక్కడ పార్క్ చేశానన్నా. మరి పదండి పదా. వా, బోట్ సూపర్ రా. థ్యాంక్ యూ అన్నా. సరే మరి మనకు కావాల్సిన సామాన్లు అన్నీ రెడీ అన్నా. రెడీ అంటే సరిపోదరా రే. క్రాస్ చెక్ చేయండి. క్రాస్ చెక్. ఓ ఇంగ్లీష్. యా పాష్. ఏయ్, సరే సరే అన్న, ఆగు. ముందుగా ఫుడ్, రెడీ. నెక్స్ట్ వాటర్, అవి కూడా రెడీ. అది ఓకేనా? అయితే టీ కాఫీల ఎక్విప్మెంట్ అవి కూడా రెడీ అన్న. సరే, మెయిన్ గా మ్యాప్. అది సేఫ్ గా ఒక బ్యాగ్ లో ఉంచా అన్న. ఎక్కడ ఆ బ్యాగ్? ఇదిగో ఇక్కడే. ఈ బ్యాగ్ ఎవరిదిరా? అంటే మంద కాదా? కాదన్నా, మంద కాదు. ఎదమల్లారా? అయ్యో అన్న, నేను మ్యాప్ పెట్టింది బ్యాగ్ లో కాదన్నా, మరి అది వేరే బ్యాగ్ లో అన్న. అసలు ఈ బ్యాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. అంటే ఇంట్లోనే మర్చిపోయి వచ్చావా ఏంట్రా? లేదన్నా, నేను ఇక్కడికి ఆ బ్యాగ్ తీసుకొని వచ్చా, నాకు బాగా గుర్తుంది. మరి ఎక్కడికి పోయిందిరా ఈ గ్యాప్ లో? అన్నా, నాకు తెలిసి ఇందాక పిల్లలతో గొడవ అయింది కదా, ఆ గొడవలో వాళ్ళ బ్యాగ్ అనుకుని మన బ్యాగ్ తీసుకెళ్లిపోయినట్టుకున్నారన్నా. కరెక్ట్, అదే అయి ఉంటదన్నా. అబ్బా, ఈ ముక్క ఇప్పుడా చెప్పేది? అన్నా, ఏంటా? ఆ బ్యాగ్ నా ఫస్ట్ యానివర్సరీకి నా సెకండ్ వైఫ్ ఇచ్చిన గిఫ్ట్ అన్నా. మ్యాప్ పోయి నేను ఏడుస్తుంటే నీకు ఫ్యామిలీ సెంటిమెంట్లు కావాలరా? మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా రా తెలిసేది? అవునన్నా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. ఇక్కడ నుంచి మన సెంటినల్ ఐలాండ్ రూట్ స్టార్ట్ అవుతుందిరా. వ్యూ చాలా బాగుందిరా. అవునరా. కానీ రే, మనం ట్రిప్కి వెళ్తున్నట్టు ఇంట్లో తెలిస్తే? అబ్బా ఏం కాదులే, మేనేజ్ చేయొచ్చు. సరే గానీ ఒరే కత్తే, ఇంతకీ కంపాస్ ఎక్కడ్రా? అది నా బాధ్యతరా, అది ఎలా మర్చిపోతాను అనుకున్నావు? ఇదిగో ఈ ఫోన్ తీసుకో. ఫోన్ లోనా? అవునరా, అదే ఒరిజినల్ కంపాస్ అనుకో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయిరా. అసలే మనం పోయేది ఐలాండ్ కదా, అందులో లావా లాంటిది ఏదన్నా ఉందనుకో, దానివల్ల కంపాస్ కి ప్రాబ్లం కదా, అందుకే ఫోన్ తెచ్చా. అసలు కత్తిగా లేకపోతే అసలు మేమేమైపోయి ఉండవాళ్ళమో. మరి
కంపాస్ వల్ల డైరెక్షన్స్ ఓకే, మరి నెక్స్ట్ మ్యాప్ కావాలి కదా. అరే కత్తే, ఓసారి మ్యాప్ ఇవ్వు నాన్న. నేను ఎదవను అనుకున్నావా? అదేంట్రా అలా అన్నావు? మరేంట్రా, వాడు చూడు, వాడు చేతిలోనే మ్యాప్ పెట్టుకొని నన్ను అడుగుతాడేంటి? చేతిలో మ్యాపా? ఏ మ్యాప్? గూగుల్ మ్యాప్. ఎక్కడికైనా దారి చూపించేద్దంట. అరే ఎలవా, మనం వెళ్ళేదేమన్నా అరకు ట్రిప్ అనుకున్నావా గూగుల్ మ్యాప్ చూసుకోవడానికి? నేను చెక్ చేశాను రా, సెంటినెంట్ ఐలాండ్ కూడా మ్యాప్ చూపించిందిరా. రే, మనం వెళ్ళేది సముద్రం గుండారా, అక్కడ సిగ్నల్ ఎలా వస్తుంది అనుకున్నావురా? మర్చిపోయా. అవును కదా. చదవని నమ్ముకుంటే రే, ఈ ఎదవకి మనం పనప్పగించాం చూడు, మనం చెప్తాం మనమే కొట్టుకోవాలి. నోరు మూయ్. ఒరే ఇప్పుడు మ్యాప్ లేకపోతే ఎలా రా? అరే ఆగండి రా, నన్ను ఆలోచించుకొని అనరా, మధ్యలో ఏమైపోదాం రా మనం. రే, నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. ప్లాన్ బియా? ఆ దరిద్రం ఏంటో చెప్పు. మ్యాప్ రా, ఇదిగా మ్యాపా? ఏంటిది? ఇండియా మ్యాప్. మరి ఇందులో సెంటినల్ ఐలాండ్ ఎక్కడ ఉంటది? ఇదిగో ఇక్కడ. మరి సరిగా కనిపించడం లేదు కదరా. జూమ్ చేయరా. అరే కత్తి ఒకసారి రారా. అర్థమైంది, జూమ్ చేయలేంగా. అయితే భూతత్వంతో పెట్టి చూస్తే కనిపించే ఛాన్స్ ఉందేమోగా. అర్థమైంది, ఆప్షన్ కూడా లేదుగా. మనం మునిగిపోయినట్టేగా. ఎగిరింది ఎగిరింది. చేప. అరే చీకటి పడుతుంది, చాలా దాహంగా ఉంది, కొంచెంత నీళ్ళు ఇవ్వరా నత్తి. ఒరే నాకు దాహం స్టార్ట్ అయ్యి ఆల్రెడీ అరగంట అయింది, కానీ నీళ్లు లేవురా. అరే నీళ్లు లేకపోవడం ఏంట్రా, 3-4 రోజులకు సరిపడా నీళ్లు రెడీ ఏమన్నాగా కత్తిగాన్ని. ఏమోరా మరి. ఏయ్ ఎక్కడ చచ్చారా దరిద్రుడు. బాగుంది. అరే కట్టే, ఏంట్రా మీరు అంతానా మంచి చేపల సో చూస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నారా? ఇక్కడ నీళ్లు దొరక మేము నానమ్మ మోకాళ్ళు నాకుతుంటే బతికిచ్చారు రే. అలాంటిది నీకు చేపల షో కావాలా? ఉడతలు పట్టే నాయాలా? నీళ్లు లేకపోవడమా? మీ కళ్ళు ఏమన్నా తిమంగళం మింగాయా? కంటి చూపు మేర కనిపించేదంతా నీళ్ళే కదరా. రే అవి ఉప్పు నీళ్ళురా. ఆహా, మాకు తెలీదు మరి, నేనంత ఎదవనేం కాదు. ఫాలో మీ. ఫాలో. సరే పదా. చిట్టి డార్లింగ్. రే, అదే చిట్టి, ఈ బ్యాగ్ ఓపెన్ చేయమ్మా. ఏంట్రా ఇది? ఒక 4-5 రోజులకి నీళ్ళు కావాలంటే 10 నుంచి 15 క్యాన్ల వరకు వాటర్ కావాలి. అవునా? అవును. అదే కోటిలో కొన్న ఈ వాటర్ ప్యూరిఫై. ఓ, ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ ప్యూరిఫై చేసుకొని తాగేచ్చు. ఆహా, సూపర్ సూపర్ ఐడియా రా. అరే అబ్బాయి ఎదవల్లారా, వాటర్ ప్యూరిఫైర్ తెచ్చావు సరే, దానికి కరెంట్ కావాలి కదరా. అవును కదరా, మరి కరెంట్ ఎలా? అంటే నేను అంత దూరం ఆలోచించలేదు. నువ్వు ఆలోచించావురా, ఆలోచిస్తే మా బ్రతుకులు ఇలా ఎందుకుంటాయిరా. అంటే అది, మరి ఇప్పుడు తాగడానికి నీళ్ళెలారా? ఒరే నాకు అద్భుతమైన ఐడియా వచ్చిందిరా. ఏంటది? అరే నేను వెళ్ళి ఓ 4-5 ఈల్ ఫిష్లు తీసుకొస్తాను రా. ఈల్ ఫిషా? ఈల్ ఫిష్లా? అవెందుకురా మళ్ళీ? అంటే ఈల్ ఫిష్ లో కరెంట్ ఉంటుందని మనం చదువుకున్నాం కదరా, అందుకే అప్పుడప్పుడు క్లాసులకు వస్తుండండి రా. ఒరే యదవా, ఇప్పుడు ఈ ఈల్ ఫిష్ ని బట్టి ఆ వాటర్ ప్యూరిఫైర్ ప్లగ్ దాని నోట్లో పెడతావా? కాదురా, మరి ఇప్పుడు కరెంట్ ఎలా రా? ఛీ, మిమ్మల్ని నమ్మి నేను వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. చిట్టి చిట్టి ఆగి, చిట్టి 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 ఆగి, చిట్టి. ఏరా సచ్చే, స్టార్ట్ అయ్యామో లేదో, ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంట్రా మనకి? ఏం కాదులేరా, దారిలో ఎక్కడైనా ఐలాండ్ కనిపిస్తే అక్కడ వాటర్ ఉందో లేదో చెక్ చేద్దాంలే. ఓకేరా. అరే స్లోగా చీకటి పడడం స్టార్ట్ అయిందిరా. రాత్రి సముద్రం చాలా బాగుంటదని విన్నాను రా, వాళ్ళిద్దరిని రమ్మను, వ్యూ చూద్దాం. యారా పియ్యే, మన నిడ్డి బీచ్ ఎంతవరకు వచ్చింది? మన వాళ్ళు అదే పనిలో ఉన్నారండి. సరే మరి, వాళ్ళు వెళ్ళే సముద్రంలో తుఫాన్ వస్తుందట, జాగ్రత్తగా ఉండమను. అవన్నీ వాళ్ళకి అలవాటేలే, వాళ్ళు చూసుకుంటారు. నాకు వాళ్ళన్నా వాళ్ళ పనన్నా నాకు గట్టి నమ్మకం ఉందిరా పియ్యే.
ఏంటన్నా పొరబైందా వదిన తలుచుకున్నట్టుందిలే. వదిన తెలుసుకుందో మరి మన సార్ తలుచుకున్నాడో ఏమో మరి. రే భయపెట్టి చెప్పబాకట్రా, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఐడియా, వాళ్ళు ఏదైనా షిప్ లో గానీ ట్రావెల్ చేస్తున్నారేమో ఓసారి కనుక్కోమంటావా? సూపర్ ఐడియా రా, కొరుకు కొరుకు కొరుకు. ఓకే అన్న, నేను ఆ పనిలో ఉంటా ఎల్లే. అన్నా వాళ్ళు ఒకవేళ షిప్ లో టికెట్లు కాకుండా షిప్పే బుక్ చేసుకొని ఉంటే? అవునరా, ఆ ఛాన్స్ కూడా ఉంది. నువ్వు ఆ పనులు ఉండిపో, నువ్వు ఆ పనులు ఉండు. ఎంత చిన్న విషయం తెలియకుండా ఇటు గ్యాంగ్ లీడర్ అలాగాడు. ఏంట్రా కూసావు? ఏం లేదన్నా, ఏం లేదా, ఊరే చెప్పి పని చేయరా. చూడు కామెంట్లు చేసేవాడే.